రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఒక 2 రోజుల నుంచి అటాక్ కౌంటర్ అటాక్ మొదలైందండి. అమెరికా ముందుగా అటాక్ చేసింది. ఇరాన్ కి సంబంధించిన ఒక 4 డ్రోన్లను కూల్చేసింది. 5వ డ్రోన్ లాంచ్ సైట్ మీద బాంబులు వేసింది. మనకి ఇరాన్ నుంచి వస్తున్న సోర్స్ ప్రకారం 4 ఇరాన్ IRGC నేవీ సైనికులు చనిపోయారు. తర్వాత అక్కడ బందర్ అబ్బాస్ అనే ఒక పోర్ట్ సిటీ ఉంటది, దాంట్లో బాంబులు వేసి అమెరికా ఏం చెప్తుందంటే మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ బాంబులు వేసామని చెప్తుంది. విచిత్రం ఏమంటే మీ ఇంట్లోకి వచ్చి నేను మిమ్మల్ని కొట్టి నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆత్మరక్షణ కోసమే నేను కొట్టాను అని చెప్తే ఎలా ఉంటుందో వీళ్ళు చేసే పని కూడా అది. ఇజ్రాయిల్ అయినా అమెరికా అయినా చేసేది వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేశం మీద బాంబులు వేసి మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం వేసామని చెప్తారు. అలాగా ఇప్పుడు చెప్తున్నారు. దానికి రిటాలియేషన్ గా ఇటు ఇరాన్ కూడా రంగంలో దిగి ఇరాన్ కూడా అమెరికాకు సంబంధించిన ఒక డ్రోన్ ని కూల్చింది. షిప్పుల మీద కూడా కొంత అటాక్ అనేది జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు హార్మోజ్ చుట్టూనే ఇది జరుగుతుంది. హార్మోజ్ దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకు తెలుసు ఈ రోజు 90వ రోజు యుద్ధం మొదలై మూడు నెలలు అయింది. ఈ రోజు ఫిబ్రవరి 28వ స్టార్ట్ అయింది. సో ఈ యుద్ధం అనేది ఇరాన్ ఎటువంటి కవింపు చర్యలు చేయకుండా ఇరాన్ కి అమెరికాకి చర్చలు జెనీవాలో చర్చలు జరుగుతున్నప్పుడే చర్చల మధ్యలోనే వాళ్ళని మోసం చేసి అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేసి ఫస్ట్ డేనే వాళ్ళ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఇంకొక 48 మంది కమాండర్స్ లీడర్స్ ని ఒక 168 మంది బాలికల పాఠశాలలో బాలికల్ని చంపింది. దాంతో ఎప్పుడు ఫిబ్రవరి 28న దాంతో యుద్ధం మొదలైంది. ఇరాన్ కూడా అటాక్ చేసింది. ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోయింది. అమెరికా కూడా 2 రకాలుగా నష్టపోయింది. ఒకటేమో అమెరికాకు సంబంధించిన ఎయిర్ ప్లేన్స్ దాదాపు 35 నాశనమైనాయి. దాని తర్వాత ఈ గల్ఫ్ కంట్రీస్ లో మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళ బేసెస్ అన్ని కూడా నాశనమైనాయి. CNN లాంటి దాంట్లో కూడా డీటెయిల్ గా కథనాలు ఇచ్చారు. శాటిలైట్ ఇమేజెస్ అన్ని చూపించి అవి ఇంకా ఇప్పటికిప్పుడే రెస్టోరేషన్ కూడా కష్టం. ఆ స్థాయిలో నష్టం జరిగింది అమెరికాకి మిలిటరీ పరంగా. ఇక మామూలుగా జియో పొలిటికల్ స్ట్రాటజిక్ పరంగా అమెరికా అనేది బలమైన దేశం ఏమీ కాదు, దాన్ని ఒక ఇరాన్ లాంటి బలహీన దేశమే కొడుతుంది అన్నది ఒకటి బయటకు వచ్చేసింది. అలాగే ట్రంప్ ఈ యుద్ధం అనవసరంగా చేస్తున్నాడు, దీనివల్ల ప్రపంచం అంతా కూడా అతలకుతలం అయిపోయిందని ట్రంప్కు వ్యతిరేకత అమెరికాకు వ్యతిరేకత ప్రపంచం అంతా పెరిగింది. ఆ రకంగా ఇరాన్కి సానుభూతి వచ్చింది. అయితే ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది కోలుకోవడానికి. ప్రజలు 3,000 మందికి పైన చనిపోయారు, దాదాపు 34,000 మంది గాయపడ్డారు. కొన్ని లక్షల మంది అంటే 10 లక్షలు 12 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. బిల్డింగ్స్ అవన్నీ కూలిపోయినాయి. అట్లాగే ఇప్పుడు దాని తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది. సీజ్ ఫైర్ తర్వాత బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్ అంటే హార్మూజ్ని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి దానికి నిరసనగా అమెరికా ఏం చేసిందంటే ఇరానియన్ పోర్ట్స్ ని బ్లాకేడ్ చేసింది. అంటే ఇరాన్ నుంచి ఒక షిప్ కూడా బయటకు వెళ్ళడానికి లేదు, బయట నుంచి ఒక షిప్ కూడా ఇరాన్లోకి రాదు. సో ఇప్పుడు ఒక రకంగా బిగించింది ఇరాన్ని. ఇప్పుడు ఇరాన్ ఏమో లొంగట్లేదు, మేము తట్టుకుంటామని చెప్తుంది. ఎందుకంటే 1979 నుంచి ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల ఇరాన్కి అలవాటే, వాళ్ళకి బాధ పెయిన్ అన్ని అలవాటే, ప్రజలకు కూడా అలవాటే, మేము తట్టుకుంటాము. ఇరాన్కి తెలుసు, ఎందుకంటే హూ బ్లింక్స్ ఫస్ట్ అంటారు యుద్ధంలో, అంటే ఎవరు ఆర్పుతారని. ట్రంప్కి ప్రెజర్ పెరుగుతుంది. ఎట్లాగా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ట్రంప్ మీద ప్రెజర్ పెడుతున్నాయి. ఇంటర్నల్ గా కూడా చివరికి ఆయన డెమోక్రట్సే కాకుండా సొంత పార్టీ రిపబ్లికన్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో అప్రూవల్ రేట్ అనేది దాదాపు 20% పడిపోయింది. 80% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. అట్లాగే ఇంటా బయట ట్రంప్ కి తీవ్ర వ్యతిరేకత అయింది. వీటన్నిటిని కూడా ట్రంప్ క్యారీ చేయడు, కానీ ఆయనకి ఎలక్షన్లు వస్తున్నాయి నవంబర్లో. సో అందువల్ల ట్రంప్ ఎక్కువ కాలం ఇక్కడ మన యుద్ధం చేయలేడు అని ఇరాన్కి తెలుసు. కాబట్టి ఎక్కువ కాలం మనం కంటిన్యూ చేద్దామని ఇరాన్ అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మధ్యవర్తిగా పాకిస్తాన్ రంగంలో దించాడు, కానీ పాకిస్తాన్ కూడా సరిపోలేదని ఇప్పుడు ఖతార్ ని రంగంలో దించాడు. ఒక 4-5 రోజుల నుంచి ఖతార్ లో ఇరాన్ ప్రతినిధులు అబ్బాస్ అరాక్చి ఇంకొక పార్లమెంట్ స్పీకరు వీళ్ళందరూ వెళ్ళి ఖతార్ లో
చర్చలు చేస్తున్నారు. ఒక ఎంఓయూ అయిపోయిందని నిన్న ఇరాన్ కి సంబంధించిన టీవీలో ప్రకటించారు. 14 పాయింట్ల ఎంఓయూకు ముందు ఒక డ్రాఫ్ట్ అయింది. అదేంటంటే ఒకటి ఈ బ్లాకేడ్ ఉంది కదా, బ్లాకేడ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అమెరికా. మేము కూడా హార్మోజ్ నుంచి బయటకు వచ్చేసి హార్మోజ్ ఓపెన్ చేస్తాము. ఇదంతా కూడా 30 రోజుల్లో జరుగుతుంది. అంటే ఒకేసారి జరగదు కదా, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. 30 రోజుల్లో జరుగుతుంది. దాని తర్వాత మిగతా విషయాలు చర్చకొస్తాయి. అంటే యురేనియం నిల్వలు వెపన్ గ్రేడ్ అంటారు. వెపన్ గ్రేడ్ అంటే అర్థం వెపన్ తయారు చేయడానికి, అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి యురేనియం ని 90% శుద్ధి చేయాలి. వీళ్ళు ఆల్రెడీ 60% చేసి ఉన్నారు. 440 కిలోల యురేనియం ఫైల్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొక 30% చేయడానికి కొన్ని వారాల్లో చేయొచ్చు. అంటే వీళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు కావడానికి కొన్ని వారాల్లో చేయగలిగిన మెకానిజం వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. దాన్ని ఇవ్వని అమెరికా అడుగుతుంది, ఇచ్చేయండి అసలు ఇంకా మీరు చేయకూడదని అడుగుతుంది. ఇవన్నీ తర్వాత చర్చిద్దాం, ముందు ఈ జరుగుతుంది అనేది నిన్న ఇరాన్ టీవీ ప్రకటించింది. దీన్ని వైట్ హౌస్ ఖండించింది. అటువంటి ఒప్పందం ఏమీ లేదు అని ఖండించింది. అంతకు ముందేమో డీల్ అయిపోయిందని అమెరికా ప్రకటించింది. అదే అమెరికా డీల్ అయిపోయినప్పుడేమో ఇరాన్ ఖండించింది, అదేమో అవలేదనింది. ఇరాన్ ఇప్పుడు డీల్ అయిపోయిందంటే అమెరికా ఖండిస్తుంది. సో ఈ నేపథ్యంలో అమెరికా ఏం చేస్తుందంటే సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసి ఇరాన్ మీద దాడులు మొదలు పెట్టింది. సో ఇరాన్ కూడా కౌంటర్ గా దాడులు మొదలు పెట్టింది. దీన్ని ఏమంటారంటే లో ఇంటెన్సిటీ వార్ అంటారు. ఇది ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ స్ట్రాటజీ. ఇజ్రాయెల్ ఏ సీజ్ ఫైర్ ని కూడా అది గౌరవించదు. సీజ్ ఫైర్ ఉంటది, వీళ్ళు అప్పుడప్పుడు బాంబులు వేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు లెబనాన్, సౌత్ లెబనాన్ లో కూడా ఇజ్రాయెల్ వేస్తుంది. ఆల్రెడీ 14% లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. రోజు బాంబులు వేసి చంపుతూనే ఉంది ఇజ్రాయెల్ అక్కడ లెబనాన్ లో. ఇటుపక్క ఇప్పుడు అమెరికా కూడా మొదలు పెట్టింది. అంటే ఒక పక్క సీజ్ ఫైర్ అంటూనే అమెరికా దాడులు చేయడాన్ని ఇరాన్ ఖండిస్తుంది. అంటే అమెరికా స్ట్రాటజీ ఏమంటే ప్రెజర్ చేసి ఇరాన్ ని సరెండర్ చేయించుకొని తమ కండిషన్లకి అనుకూలంగా సంతకం చేయించుకోవాలనేది అమెరికా ప్లాన్. అయితే ఇరాన్ ఏం చేస్తుందంటే సరెండర్ అవ్వకుండా పెయిన్ వచ్చినా కూడా భరించి కొద్ది రోజులు కంటిన్యూ అయితే అమెరికానే సరెండర్ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా ట్రంప్కి, రెండోది ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ పెరిగిపోతుంది అనేది ఇరాన్ ప్లాన్. సో అందువల్ల డీల్ అవ్వలేదు. యుద్ధం అయితే మెల్లమెల్లగా